నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం సెజ్ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలి. కేఏ పాల్. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికోవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు? అతను బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ శివరత్నం నారాయణ కూడా బాగానే ఉన్నాడు. మీరేమంటే ఇప్పుడు అక్కర్లేదు. నలుగురితో 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన హాస్టల్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్తో కూడా స్పష్టంగా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా చేసే బాగా ఎంచుకోమన్నారు. అన్ని విధాలా మానిటరింగ్ చేస్తున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటన తనను కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని, ఆ కంపెనీకి చెందిన 2 యజమానులకు విభేదాలు ఉన్నాయని, అందుకే నిర్వహణ సరిగ్గా లేదని తెలిపారు. సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు. సేఫ్టీ అప్డేట్ అంటే కంపెనీల యజమానులు భయపడుతున్నారని, అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. సేఫ్టీ ఆడిట్లు చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వదంతు ఉందని చెప్పారు. పరిశ్రమలు ఉండటం ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమని అన్నారు పవన్ కళ్యాణ్. విశాఖ పొల్యూషన్ పరిశ్రమల సేఫ్టీపై తాను చర్యలు తీసుకుంటారని చెప్పారు. త్వరలోనే విశాఖలో అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చిస్తానని అన్నారు. సేఫ్టీపై నిరంతర సమీక్ష లేకపోవడం వల్లే ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయని చెప్పారు. ప్రాణాలు పోకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా పరిశ్రమలు ఉండాలని చెప్పారు. మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము. సార్, ఫార్మా ఇష్యూ మీద, అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్? నిన్న వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు. దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు. దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది. 1-2 చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలిసింది. పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప, ప్రమాణాలు చెక్ చేయడం తప్ప, ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల
ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు. అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది, గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను. నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి అంటే వాళ్ళు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లు అధికారంలో సాధ్యం కాదని చేతులు ఎత్తేస్తే 5 రోజుల్లోనే స్టాప్ ప్లగ్ గేట్లు అమర్చి దేశంలోనే రికార్డు సాధించాం. 50 మంది సిబ్బందితో ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పని పూర్తి చేసి నీళ్లు కాపాడగలిగామని జలవనరులు గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడు చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకొని సవాలుగా ఈ పని చేశాను. 20 లక్షల ఎకరాల పంట ఎండిపోతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాం. గేట్లు అమర్చాక అదే రైతులు స్వీట్లు పంచుకుంటుంటే చాలా సంతోషించాను. ఈ పని ప్రారంభించేటప్పుడు జీవితంపై ఆశ ఉండదు అన్నారు. కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సన్మానించారు. సాల్వా కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా అటు సిడబ్ల్యూసీని కానీ అటు తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన నా ఎక్స్పీరియన్స్ 50 years అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ బ్లాక్ గేట్స్ను కూడా, ఎందుకంటే అది కూడా 60x20 సైజు ఉన్నటువంటి గేట్ను కూడా దాన్ని 5 బిట్లుగా డిజైన్ చేసుకొని కన్నయ్య నాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు, అటు హిందుస్థాను, అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా 3 వాటికి అట్లు మళ్ళీ మరియు తయారీకి అప్పచెప్పి యుద్ధ ప్రాతిక మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర ఒక 40 TMCల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలిగాం. ఈరోజు 77 TMCల నీరు ఉంది. నిజంగా ఆ యొక్క 19వ గేటు స్థానంలో ఆ స్టాప్ బ్లాక్ గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈరోజు ఆ 35-40 TMCలకి అది పరిమితం అవును. అది డెడ్ స్టోరేజీ. మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఈవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క LLC కానీ HLC కానీ కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అంటే మరి ఏదైతే కన్నయ్య నాయుడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం, అందుకు ఒక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆ కట్టడి చేయాలి, ఎట్లా మనం ఆ వాటర్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ, సిడబ్ల్యూసీ కూడా ఆ డిజైన్స్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మరి ఢిల్లీ PMO ఆఫీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చిన డిజైన్స్ ఇవిగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి, ఆయన పని చేయగలుగుతారు, తద్వారా కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్ని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు.
1800 బూతులలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పారని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే 2 చూపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు వాడిన 50 దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని, మళ్లీ ఎన్నికలు జరిపించాలని అన్నారు. శ్రీభరత్ పేరు వైజాగ్లో ఎవరికి తెలియదని, ఆయనకు ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు. చంద్రబాబును అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పానని అన్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని, తనతో కలిసి రావాలని, అప్పులు తీరుద్దాం, ఉద్యోగాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారన్నారు. అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం, ఒక్కొక్క బూత్లో 2000 బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి, ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో 80 ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు. మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ 25 మంది దగ్గరుండి 20 ఓట్లు వేస్తే 2 ఓట్లే కౌంటింగ్. ఇలాగ 1800 బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లైన్ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, హరిప్రసాద్ అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని 2019లో కోర్టుకి వెళ్ళడు, సుప్రీం కోర్టుకి. ఇది వరస్ట్ ఎలక్షన్. చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ప్రపంచంలో 180 దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి? 60 లక్షల ఈవీఎంల్లో 40 లక్షలు అఫీషియల్ గా వాడి తతిమా 20 లక్షలు ఎలాగ అన్అఫీషియల్ గా వాడుతున్నారు. రుజువులతో పెట్టాను. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ పాస్ చేశారు, నోటీసులు పంపించారు. అక్కడ కలెక్టర్ని కూడా నోటీస్ పంపించి రప్పించి సస్పెండ్. ఒకటే విషయం గమనించండి, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడే కానీ ఎలక్షన్స్ మరలా ఈవీఎంల ద్వారా జరిగితే మరి ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లే. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ వద్దు, బ్యాలెట్ పేపర్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ 50 కంట్రీలు వాళ్ళందరూ ఈవీఎంలు వాడిన వారే. ఇప్పుడు ఈవీఎంలు వాడట్లేదు, పక్కన పెట్టి. ఎందుకు? ఎలక్ట్రానిక్ మెషిన్ ఏదైనా ఎలా ట్యాంపరింగ్ అవుతుంది. ఉదాహరణ, ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి ఎలక్ట్రానిక్ మెషిన్ మీకు లీటర్ పెట్రోల్ అడిగితే అది 900 ml వస్తుంది. 10% అక్కడ ఆటోమేటిక్ ట్యాంపరింగ్. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభ్యున్నతికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, డిఎం, మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి, సాధికారతకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మండలంలో ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది శామ్ ఉన్నారు, ఎక్కువ మంది మ్యామ్ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను తిట్టడం అట్లా ఉండదు. ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి. కొన్ని ఫార్ ఆఫ్ మండల్స్ ఉంటాయి, ఇంటీరియర్ మండల్స్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు. బట్ ప్రాపర్గా అసెస్ చేయటం, ప్రాపర్గా వాళ్ళని పిల్లల్ని మనం ముందు గుర్తించడం. ఇట్ ఈస్ నాట్ లింక్ టు సోషల్ స్టేటస్. బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా దే మస్ట్ బి మాల్నరిష్డ్. సో మనం సరిగా అసెస్ చేయకపోతే విల్ బి మిస్సింగ్ అవుట్ ఆన్ మెనీ చిల్డ్రన్. వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. ఓకే, మనం ఆ 6 months to 6 years అనేది వెరీ క్రిటికల్. సో అంతలో మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి
ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే విల్ బి డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద సొసైటీ, టు ద చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ మనకి 36 months to 72 months అంటే 6 years వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 అదే మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 మిడ్ డే మీల్ హాట్ కుక్డ్ ఇస్తున్నాము. అవి ప్రాపర్గా ఇస్తున్నామా, రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ టీహెచ్ఆర్ కిట్స్ ఇస్తున్నాం కదా మంత్లీ. ఓకే, దట్ ఈస్ ఫైన్. తిరుమల శ్రీవారి సేవలో చిరు దంపతులు. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాకు అలవాటు అయిపోయింది. హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. వద్దా అట్లే ఎట్లే బరా. అడిగేస్తా బాబా, అడిగేస్తా. వెయిట్ చేశారు. పుట్టినరోజు అయింది ఈరోజు సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. చేతులు పెట్టదండి. దింపుతా మాట్లాడేది
అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి 17 మంది మృతి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 17 మంది మరణించగా 40కి పైగా మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం నుండి గట్ల గౌరారం గ్రామం వరకు 20 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లో ఎర్రుపాలెం మండలంలోని మేనవోలు బనిగెళ్లపాడు గ్రామాల మధ్య 1,71,00,000 నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బల్లు విక్రమార్క ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి ఆందోళన. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 317 జీవో బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు బాధిత టీచర్లు. సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మా సమస్యలు అర్థం చేసుకుని తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు ఆన్లైన్ కేవలం కూడా మీరు చెప్తే కదా అమ్మచ్చు. అయితే సార్ యాక్చువల్గా మాకు రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేము ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము. ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే రిలీలోకైతే ఎవరైతే అయ్యారో వాళ్ళు జస్ట్ హెడ్ ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఇచ్చారు. కానీ అక్కడ కౌన్సిలింగ్ జరగలేదు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడిపోయి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో చాలామంది ఈ సైబర్ క్రైమ్ను బారిన పడి మోసపోతున్నారు. కాబట్టి వాళ్లకు తగు సూచనలు ఇస్తున్నాము. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈజీ మనీ సంపాదించడం అనుకుంటారు. ఫస్ట్ వాళ్ళు మనకు ఒక ఎర వేస్తారు. అంటే ఫస్ట్ 2,000 వేస్తే ఆ 2,000కు ఒక గంటలోనే 4,000 అవుతుంది.
అట్లా ఒక 10,000 వరకు ఆశ చూపిస్తారు, అభివృద్ధి చేస్తారు. దాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇక 10 లక్షలు 20 లక్షలు అలా పోగొట్టుకుంటారు. తర్వాత పోలీస్ స్టేషన్కు వస్తారు. అలా కాకుండా మీరు ఏదైనా కూడా సింపుల్గా ఈజీ మనీ ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే ఎందుకు వస్తుంది, దాని గురించి కొంచెం ఆలోచించి ఏ పని చేసినా చేయాలి. అందుకే మనం అంటాము దురాశ దుఃఖం నాకు చేటని. దురాశకు పోకూడదు, మనది కానీ దాన్ని మనం ఆలోచించకూడదు. ఇకపోతే చాలామంది ఈ క్రెడిట్ కార్డు మీది ఎక్స్పైర్ అయిపోయింది, మీరు ఈ లింకును క్లిక్ చేయండి అంటూ ఉంటారు. ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఎవరైనా పోతే బ్యాంకుకే డైరెక్ట్ పోయి మాట్లాడతామని చెప్పండి. అది ఇక మళ్ళీ మీది సిమ్ కార్డు ఎక్స్పైర్ ఇది మీరు కొన్ని తప్పులు చేశారు, మీకు సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అంటారు. ఆ విధంగా కూడా చెప్పకూడదు. ఫార్మా ప్రమాద మృతులకు కోటి ఎక్స్గ్రేషియా, చికిత్స పొందుతున్న వారికి పరిహారం. ఫార్మా ప్రమాద మృతులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పారు. కాగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి చెందగా దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అయి కొందరు శిథిరాల కింద పడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. యాజమాన్యాలు అంతులేని నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. లేటెస్ట్గా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది కాలి బూడిదయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 300 పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరు గాయపడ్డారో ఎవరు చనిపోయారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళంతా
వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో అయితే ముగ్గురు, మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours maximum we will complete. అంతే, మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దే కెన్ కమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చెప్పలేము. సారీ, మెడికవర్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్గానే ఉన్నారు. విషాదకరంగా మనం అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.